రేవంత్ సర్కార్ టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదువ పెడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. కంచె గచ్చబౌలి భూముల పేరుతో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొచ్చి ఇక డబ్బులు పప్పు బెల్లంలా పంచుకున్నారని విమర్శించారు. భూముల అమ్మకం కోసం జీవో నెంబర్ 12ను తీసుకొచ్చారని మండిపడ్డారు. 16 నెలల్లో 1,80,000 కోట్లు అప్పు చేసినట్లు తెలిపారు కవిత. రేవంత్ది 20% కమిషన్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. తెచ్చిన అప్పులతో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి సందర్భంలో పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది, రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపించింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, అదేవిధంగా పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం, కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దండం చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు, నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అయితే ముఖ్యమంత్రి గారి మాటలు వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం, 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నింటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల? ఎందుకు ఆ భూములు అమ్మాలి? ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్ గా ఆలోచన ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్ లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్ లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి ఈఎస్ఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు.